గత వైసీపీ హయాంలో ఎక్కడా కూడా సిమెంట్ రోడ్లు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవని చిత్తూరు జిల్లా గంగవరంకు చెందిన టీడీపీ నేత రెడ్డప్ప విమర్శించారు. మేజర్ పంచాయతీలో గంగవరంలో 18 గ్రామాలు ఉన్నాయని, దాదాపు 10,000 ఓటర్లు ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం తరపున వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్గా తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తనకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న రెడ్డప్పతో మా చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్. లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి అది త్వరలో ఉంది. మరి ఈ లోకల్ బాడీకి సంబంధించి పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లాకు సంబంధించి గంగవరం మేజర్ పంచాయతీలో మనం ఉన్నాం. ఇక్కడ అంటే దాదాపుగా ఒక 18 గ్రామాలు ఉన్నాయి. ఈ పంచాయతీకి సంబంధించి 9,000 ఓట్లు అయితే ఉన్నాయి. మరి ఈ గ్రామంలో లాస్ట్ టైం పోటీ చేసినటువంటి ఒక వ్యక్తితో మనం ఉన్నాము. అసలు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా అభివృద్ధి పథం ఏ విధంగా ఉంది, వారికి శాంతిస్తే అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, మీ గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తము ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయి? గంగవరం మేజర్ గ్రామ పంచాయతీలో 18 గ్రామాలు ఉన్నాయి. సుమారు 9,000 ఓట్లకు పైబడి. అంటే మేజర్గా మీ గ్రామ పంచాయతీలో ఇప్పుడు దాకా మీరు గుర్తించిన సమస్యలు ఏమున్నాయి? ఇప్పటి వరకు గుర్తించిన సమస్యలు అయితే మేజర్గా డ్రైన్స్, సిమెంట్ రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, ఇలాంటివి కొన్ని గ్రామాల్లో చేయాల్సి ఉంది. ఓకే, చేయాల్సి ఉంది. అంటే 18 గ్రామాలకు సంబంధించి మేజర్గా ఉన్నటువంటి సమస్య ఏదైనా మీరు గుర్తించినారా? మేజర్గా అంటే ఇవే డ్రైనేజెస్, సిమెంట్ రోడ్లు. ఓకే. కూటమి ప్రభుత్వంలో కొన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మించడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో నిర్మించాల్సి ఉంది. ఓకే. ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు టీడీపీ నుంచి కూడా అంటే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా అవకాశం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాత పద్ధతిలోనే ఎలక్షన్ జరిపించాలని ఎలక్షన్ కమిషన్ మనం అనౌన్స్ చేసింది. అదే పాత పద్ధతిలో అయితే రిజర్వేషన్ కేటాయిస్తారు. ఒకవేళ జెండాలు వచ్చినా కానీ పోటీ చేసేదానికి సిద్ధంగా ఉంది. అంటే ఈ లోకల్ ఎమ్మెల్యే గారికి సంబంధించి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆ ఎమ్మెల్యే వచ్చేసి అమర్నాథ్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఉన్నారు. సో ఆయన మీ గ్రామ పంచాయతీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా మద్దతు ఉంది ఆయన నుంచి? ఆయన సహకారం అన్ని విధాలా, ఆయన సహకారం గ్రామ పంచాయతీలోనే కాదు నియోజకవర్గం మొత్తము ఆయన సహకారం ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరిగినాయి. గత ప్రభుత్వంలో ఎక్కడ కానీ సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం కానీ, అన్ని రోడ్లు కాలువలు నిర్మించడం కానీ జరుగుతూ ఉన్నది. అంటే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది బార్డర్, అటు చూస్తే తమిళనాడు, ఇటు చూస్తే కర్ణాటక మధ్యలో మన పల్మనేరు నియోజకవర్గం ఉంది. ఆ నిరుద్యోగం కూడా ఎక్కువ ఉంది. మరి ఈ నిరుద్యోగం గురించి మీ గ్రామ పంచాయతీలో మీరు ఎటువంటి మార్పులు తీసుకొస్తారు ఒకవేళ మీ సర్పంచ్ అయితే? గ్రామ పంచాయతీలో ఉద్యోగ అవకాశం చేయించేది చాలా తక్కువ. ఓకే. ప్రభుత్వం ఉంది కాబట్టి పరిశ్రమలు రావడము, ఇప్పటికే పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు నిర్మిస్తున్నారు. ఆ ద్వారా ఇప్పటికి కూడా లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఓకే. ఇప్పుడు మన పొలంనేరులో కూడా ఇక్కడ మన నాగమంగళం దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ అవుతుంది. అందులో కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ కూడా త్వరలో అభివృద్ధి కాబోతుంది. ఓకే. అంటే గత ప్రభుత్వంలో గెలిచినటువంటి సర్పంచ్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు మీ పంచాయతీలో? గత ప్రభుత్వ సర్పంచ్ అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని దివాలా చేసిన నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంతో అప్పులు చేసి ప్రజలకు చేసినారు కానీ అభివృద్ధి అయితే ఎక్కడ కనిపించడం లేదు, ఎక్కడ లేదు. ఓకే. ఇప్పుడు ఆ దాఖలాలు లేవు. అంటే పూర్తిగా అభివృద్ధి అయితే మీ గ్రామ పంచాయతీలో ఎక్కడ అభివృద్ధి చెందిన దాఖలాలు ఏం లేవు. సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడ లేవు. ఉన్న పనులు క్లీన్ చేసుకోబోతున్నాయి కానీ అభివృద్ధి అయితే లేదు. ఓకే. మీరు సర్పంచ్గా గెలిస్తే మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, ఇంకా ఉండే పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను పూర్తి చేస్తామని. ఓకే. అంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, సచివాలయ సిబ్బంది కావచ్చు, కావచ్చు, మీ గ్రామ పంచాయతీ పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? అధికారుల పర్యవేక్షణ బాగానే ఉంది. మీ గ్రామ పంచాయతీలో మీ సర్పంచ్గా పోటీ చేస్తే, అంటే మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు తెలిసింది. సో మీ గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తం 18 గ్రామాల ఎవరైతే ఓటర్స్ ఉన్నారో మీ పట్ల వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూడా వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు మీ పట్ల? అందరూ 100% మనకే మద్దతు ఇస్తారనేది ఉండదు కదా. ఓకే. కాబట్టి మెజారిటీ పీపుల్స్ మన వైపు ఉన్నారని. అంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని సర్పంచ్గా చూసేదానికి మీ ప్రజలంతా ఇష్టంగా ఉన్నట్టు అనుకోవచ్చా? మెజారిటీ ఓటర్స్ టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.